హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైవ్. డెవాప్ సిరీస్లో భాగం మనం ఈ వీడియో సెషన్ వచ్చేసి ఎస్. సో మనకి ఇంటర్వ్యూ సెషన్లో వెరీ కామన్గా ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏం రైట్ చేస్తారంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మనకి ఏ విధంగా ఆన్సర్ చేయాలో ఈ వీడియో సెషన్ అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో లైవ్ ట్రైనింగ్ క్లాసెస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎస్, లెటెస్ట్ స్టార్ట్స్. పర్ఫెక్ట్గా మనం ఈ విధంగా ఆన్సర్ చేయాలి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇంటర్వ్యూకి మనం ఈ విధంగా పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఆల్మోస్ట్ మనం ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేసినట్టు. సో కామన్గా అడిగిన క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. సో ఈ ఫస్ట్ క్వశ్చన్లోనే మన పైన ఒక అండర్స్టాండింగ్ అనేది క్రియేట్ అవుతుందండి ఇంటర్వ్యూకి. సో ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ మనం పర్ఫెక్ట్గా చెప్పగలిగితే ఆల్మోస్ట్ మనం హాఫ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ మనం పర్ఫెక్ట్గా క్లియర్ చేసినట్టు ఏంటంటే జస్ట్ ఇమాజిన్ హియర్ ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. హలో, సో మై నేమ్ ఈస్ రాహుల్. ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై బ్యాచులర్ డిగ్రీ ఆర్ సంథింగ్, బ్యాచులర్ డిగ్రీ వాట్ ఎవర్ ఇట్ మే బి. In computer science, I developed a strong interest in the cloud and DevOps. During my learning journey, I gained hands-on experience with Linux, Git, AWS Cloud, Docker, Jenkins, Kubernetes, Terraform, and GitHub Actions. Right? By building the real-time CI/CD process, I enjoy solving the technical problems, learning new technologies, and working as a collaborative environment. And I am now looking for an opportunity where I contribute and continue learning and grow as a DevOps engineer. సో మనం చెప్తున్నప్పుడు కాన్ఫిడెంట్గా, వెరీ కాన్ఫిడెంట్గా, ఆ ఫియర్ లేకుండా మనం ఈ ఆన్సర్ని పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాము. సో ఏదైతే మనకి ఇంటర్వ్యూ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. సో క్లియర్గా ఎండ్ టు ఎండ్, పిన్ టు పిన్, వెరీ స్ట్రాంగ్గా, వెరీ కాన్ఫిడెంట్గా, క్లియర్గా వొకాబులరీ మనకి ఏ విధంగా ఉండాలంటే గుడ్ వొకాబులరీ ఉండాలండి. అండ్ ప్రొనౌన్సియేషన్ కూడా క్లియర్గా ఉండాలండి. సో మీనింగ్ఫుల్గా మనం డెలివర్ చేయగలగాలి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్. సో దెన్ ఇంటర్వ్యూ మనకి అట్రాక్ట్ అయ్యేలాగా మనం ఆ ప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో మన ప్రజెంటేషన్, మన స్కిల్స్ని అక్కడ ఇంప్రూవ్ చేయాలండి. మన స్కిల్స్ని అక్కడ ఇంప్రూవ్ చేయాలి. సో కామన్గా ఇక్కడ మనకి ఎలాంటి మిస్టేక్స్ మనం పర్ఫామ్ చేస్తామంటే ఎస్, టేకింగ్ టేకింగ్ ద నెంబర్ ఆఫ్ మినిట్స్ అండి. సో షేరింగ్ అన్నెసరీ థింగ్స్ మనం ఇక్కడ షేర్ చేయడం కావచ్చు. రీడింగ్ ఫ్రమ్ ద మెమరైజ్ ద స్క్రిప్ట్, ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఏదో థింక్ చేస్తున్నట్టు మనం చెప్పడం. సో స్పీకింగ్ వితౌట్ కాన్ఫిడెన్స్ అండి. సో ఇటువంటి కాన్ఫిడెన్స్ లేకుండా ఏదంటే మనం అన్నెసరీ థింగ్స్ అని డిస్కస్ చేయడం, నాట్ మెన్షనింగ్ ద రియల్ టైమ్ ప్రాసెస్. సో లిస్ట్ ఆఫ్ టూల్స్ మనం చెప్పడం వితౌట్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇవన్నీ కామన్గా చేసే మిస్టేక్స్ అండి. ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే ఎస్, మనం ఏదైతే డెలివర్ చేస్తున్నామో ఆ కంటెంట్ మనం క్లియర్గా డెలివర్ చేయగలగాలండి. ఆ పాయింట్స్. సో వొకాబులరీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ పాయింట్ మనం క్లియర్గా డెలివర్ చేయగలగాలి. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్తాను కూడా. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే పైథాన్ లైఫ్లో వచ్చేసి మనకి డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ ఏఏఎల్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి. బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆగస్ట్ 1 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ ద కోర్స్ డ్యూరేషన్ ఇస్ 2 months అండ్ మోడ్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఉంటుందండి. బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 PM to 9 PM. అండ్ ద ఫీ స్ట్రక్చర్ మనకు అబ్జర్వ్ చేయొచ్చు 5,999 అండి. సో మనం కోర్స్ కంటెంట్ మనం ఏం డెలివర్ చేస్తామంటే సో క్లౌడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామండి. సో వాట్ ఈస్ క్లౌడ్? క్లౌడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? క్లౌడ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఏముంటాయి, సర్వీస్ మోడల్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తామండి. సో అండ్ దెన్ డెవాప్స్ అంటే ఏంటి? బిఫోర్ డెవాప్స్ మనకి ఈ విధంగా వర్క్ చేసేవాళ్ళు. సో అజైల్ మెథడాలజీకి అండ్ డెవాప్స్ మెథడాలజీకి డిఫరెన్స్ ఏంటో డిస్కస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఫర్ ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ ద లినిక్స్ అండి. లినిక్స్ ఈజ్ మ్యాండేటరీ. లినిక్స్లో మనం వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్ వరకు డిస్కస్ చేస్తాం. వెరీ బేసిక్ టు అడ్వాన్స్ కమాండ్స్. సో అండ్ దెన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అండి.
ఎవ్రీ డెవలపర్స్కి ఎలాగే మనకి వర్షన్ కంట్రోల్ సిస్టమ్ రిక్వైర్డ్ అవుతుందో సిమిలర్లీ డెవాప్స్ ఇంజనీర్ ఆల్సో రిక్వైర్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అండి లైక్ గీటర్ సో మావెన్ బెల్డ్ టూల్తో కాల్ చేస్తాం జెన్కిన్స్ సిఏసిడి మెథడాలజీ టూల్ గిటబ్ యాక్షన్స్ జెన్కిన్స్ ఆల్రెడీ మనం ఇక్కడ గిటబ్ యాక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం డోకర్ and Kubernetes, Ansible and also we are focusing on the monitoring tools, Prometheus and Grafana. And also Nexus artifact management tool, Helm chart వచ్చేసి Kubernetes యూజ్ చేసాం, Terraform infrastructure as a code, Argo CD అండి. అండ్ దిస్ బ్యాచ్ నుంచి మన ఇక్కడ సో సిఐసిడి మెథడాలజీ మనకి వన్ ఈస్ జెన్కిన్స్ పర్ఫామ్ చేస్తాం, సో గిటబ్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం. సో న్యూ ట్రెండింగ్ ఫీచర్ మనకి ఏంటంటే హార్నెస్ ఏ టూల్తో కవర్ చేస్తామండి. సో దిస్ టూల్ కూడా ఈ పర్టికులర్ బ్యాచ్ నుంచి మనం కవర్ చేస్తాం. సో అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకి డెవసెకాప్స్ టూల్స్ మనకి సోనార్ క్యూబ్, సో ట్రివి, ఓడబ్ల్యూఏఎస్పి టూల్, చెకోవే టూల్, ఈఎల్కే స్టాక్ monitoring. So and also we are focusing on AI tools and so what is artificial intelligence, generative AI ఎలా మనం యూజ్ చేస్తాం, సో క్లౌడ్ AI ఎలా మనం యూజ్ చేస్తాం, ఎలా అకౌంట్ మనం క్రియేట్ చేయాలి, ఎలా మనం వీటిపైన ప్రాజెక్ట్ చేయాలో డిస్కస్ చేస్తామండి క్లౌడ్ AI. సో అండ్ ఆల్సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద AWS క్లౌడ్ అండి. AWS క్లౌడ్లో మనం కోర్ కాంపోనెంట్ వచ్చేసి EC2 సర్వీస్, S3 సర్వీస్, VPC, Lambda, క్లౌడ్ వాచ్, Elastic Beanstalk, Cloud 53, Secret Group, IAM Service, Amazon EKS Service also. So total we are performing the 9 to 10 real-time projects ni perform చేస్తాం. With AI tools ని చేస్తాం, AWS project చేస్తాం, and DevSecOps projects కూడా perform చేస్తాం. Back to our point. Yes. So మనం ఆన్సర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సో మన ఫేస్లో ఒక కాన్ఫిడెన్స్ మనకు కనిపించాలండి. ఏదైతే మనకి నీడ్ అవుతుందో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే డెలివర్ చేయగలగాలి. అన్నెసరీ థింగ్స్ కూడా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ సెషన్లో డెలివర్ చేయగలగాలి. పర్ఫెక్ట్ మనం ప్లాన్ చేసుకోవాలండి. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండి. సో మనం ఏదైతే మన స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ని క్లియర్గా ఎలాబొరేట్ వేలో ప్రజెంట్ చేయగలగాలి. అండ్ మెన్షన్ ద ప్రాజెక్ట్స్ ఆల్సో అండి. సో మనం అయితే ప్రాజెక్ట్ చేసామో వాట్ ఈజ్ అవర్ రోల్ అండ్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్, మన రోల్ ఏంటో చెప్పగలిగే ప్రాజెక్ట్లో ఆ ప్రాజెక్ట్ మనం చేస్తున్న టైంలో సో ఏదైతే మన ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఆర్ ఎల్స్ ఎనీ ప్రాబ్లమ్స్ అండి, ఆ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా రెక్టిఫై చేసాం అండ్ ఏ విధంగా మనం అదర్ టీమ్స్ మనం సపోర్టింగ్ ప్రొవైడ్ చేసాం, అవర్ స్ట్రెంగ్త్ ఏంటి, అవర్ గోల్ ఏంటో క్లియర్గా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలండి. సో దెన్ డెఫినెట్ విల్ గెట్ ద ఆపర్చునిటీ అండి. సో కామన్గా అడిగే వెరీ ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. ఈ ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఆ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి హాఫ్ ఆఫ్ ది పర్సంటేజ్ మనం తనని మౌల్డ్ చేయగలిగితే మనం ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ మనం క్రాక్ చేయగలుగుతామండి. సో ఇవన్నీ మనం అన్నెసరీ థింగ్స్ కావచ్చు అండి, మెమరైజింగ్ చేయడం కావచ్చు కదండి, స్పీకింగ్ వితౌట్ కాన్ఫిడెన్స్ కావచ్చు కదండి, సో ప్రాజెక్ట్స్ మనం మెన్షన్ చేయకపోవడం, ఇవన్నీ మనం కామన్గా చేసే మిస్టేక్స్ అండి. ఇవన్నీ అవాయిడ్ చేస్తూ మనం పర్ఫెక్ట్గా డెలివర్ చేయగలిగే ఇంటర్వ్యూ సెషన్లో ఫర్ ఎనీ క్వశ్చన్, నాట్ ఓన్లీ అబౌట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫే కదండి, ఫర్ ఎనీ క్వశ్చన్ కాన్ఫిడెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం. థ్యాంక్ యూ.